ఇప్పుడు మనం తిరుప్పావలవనంకు వెళ్తున్నాము. అది దివ్య దేశం. ఇది కంచి నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. నడవండి పోదాం. స్వామి, ఇప్పుడు మనము పచ్చేవల్లం దివ్యదేశానికి వచ్చినాము. ఇది 55వ దివ్యదేశము. ఇది ఇంకా పావనవల్లం దివ్యదేశం పక్కకే ఉంది. రెండు కలిపి ఒక దివ్యదేశం అనమాట. నడవండి, అక్కడ దర్శనం చేసుకుందాం, పదండి. స్వామి, ఇప్పుడు మనం పావనవల్లం దివ్యదేశానికి వచ్చినాము. ఇక్కడ అమ్మవారు పావనవల్లి, తర్వాత స్వామి పావన పెరుమాల్. కాబట్టి చాలా పురాతనమైన గుడి. ఇది కూడా దర్శనం చేసుకున్నాం, పదండి నడు. హరి ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, హరి ఓం హరి హరి జపో నారాయణ నారాయణ హరి హరి, హరి ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ, హరి ఓం. స్వాములు, ఇప్పుడు మనం కంచి నుంచి తిరువల్లూరుకు వెళ్తున్నాము. అది ఇక్కడ నుంచి 51 కిలోమీటర్ ఉంటుంది అనమాట. అక్కడ అది కూడా దివ్య దేశమే. నడవండి, చూద్దాం. అక్కడ దాని గురించి మళ్ళీ మీకు డీటెయిల్గా చెప్తా. నడవండి. జవులు గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము తిరువల్లూరుకు వచ్చేసాం అనమాట. ఇది వీర రాఘవ పెరుమాళ్ వారి ఆలయం. ఇక్కడ కనకవల్లి మరియు వైద్య అమ్మవారు ఉంటారు అనమాట. ఇక్కడ వీర రాఘవ పెరుమాళ్ వారి దేవస్థానం ఇది. అయితే ఇది కంచి నుంచి 51 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 448 కిలోమీటర్లు. అయితే ఇక్కడ స్టోరీ ఏంటంటే, భగవంతుడు ఒక భక్తుని పరీక్షించదలిచి అతని భోజనంలో, అతని ఉండే స్థలంలో, అతని ఇల్లులో ఎక్కువ భాగం కోరుకుంటాడు అనమాట. అతన్ని పరీక్షిస్తాడు. దాని గురించి స్వామి ఇక్కడ అవతరించిన ఆ స్థలం అన్నమాట ఇది. నడవండి, చూద్దాం, పోదాం. తిరువల్ల వీర రాఘవ స్వామి వారి దేవస్థానం. ఇక్కడ శ్రీకృష్ణ వారిని చూసుకోండి. చూడండి, వీర రాఘవ స్వామి తిరువల్లూరు. ఇక్కడ కోనేరు చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. చాలా పెద్ద కోనేరు ఉంది చూడండి.
స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది. స్వామిది వీర రాఘవ పెరుమాళ్ చాలా బాగుంది. స్వామి పండుగ చాలా బాగుంది స్వామిది. జబల గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చినాము. శ్రీకాళహస్తి అంటే చాలా ఫేమస్ స్టోరీ ఉంది అది. అయితే ఇది మనకు హైదరాబాద్ నుంచి 534 కిలోమీటర్స్ వస్తుంది. అయితే ఇది మన తిరువల్ల ఇప్పుడు తిరువల్లని చూస్తున్నాం కదా, అక్కడ నుంచేమో 84 కిలోమీటర్స్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము దర్శనానికి పెడదాము. అయితే దీని స్టోరీ మీకు తెలుసు కదా. ఇదొక వన్ ఆఫ్ ది పంచభూతలింగం. ఇప్పుడు ఈ కాళహస్తి అంటే వాయులింగం. ఇప్పుడు మనము కంచికి పోయినాం కదా, అది ఏకాంబరేశ్వర స్వామి, అదేమో పృథ్వీలింగం. ఇంతకుముందు తిరువన్నమలై చూపెట్టిన అదేమో అగ్నిలింగం చెప్పాను కదా మీకు. జంబుకేశ్వరం జలలింగం, చిదంబరేమో ఆకాశలింగం. కాబట్టి చాలా పవిత్రమైన టెంపుల్ ఇది. రాహు కేతు పూజలు అవుతుంటాయి అన్నమాట ఇక్కడ. అవి పూజ చేయించుకుంటే చాలా మంచిది అవుతుంది అంతా. చూద్దాం మరి ఇప్పుడు స్వామి. నేను చేయించుకున్నాను 2 times. స్వామి బ్రహ్మాండమైన దర్శనం అయింది. చాలా మంచిగా అనిపించింది. నేను చిన్న ఉన్నప్పుడు నేను చూస్తా. అయితే అప్పటికి కూడా చాలా డెవలప్ అయిపోయింది. నాకు చాలా తృప్తి అనిపిస్తుంది. అయితే మనకు ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ రాహు కేతు పూజ చేయించుకోవాలి. చాలా మంచిది అది. అది చేయించుకుంటే మన దోషాలు ఏమన్నా కానీ మన టైం బాగలేవు అంతా మంచిగా అవుతుంది అది. కాబట్టి రండి, వచ్చి రాహు కేతు పూజ చేసుకోండి. రాహు కేతు చాలా మంచిగా ఉంటుంది. చలో అయిపోయింది. నడవండి, వెళ్దాం. నడవండిగా ఎక్కడ పోతాం, నడవండిగా. స్వాములు ఇప్పుడు మనము శ్రీకాళహస్తి నుంచి నెల్లూరుకి వెళ్తున్నాం. నెల్లూరు శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి. ఇక్కడ నుంచి అది 101 కిలోమీటర్ ఉంటుంది. నడవండి, పోదాం. స్వాములు నిన్న మనకు నెల్లూరు వచ్చాక లేట్ అయింది కాబట్టి మనము ఇక్కడ హాల్ట్ చేసాము. ఇప్పుడు మార్నింగే లేచి మనం ఇప్పుడు శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థాన ఆలయానికి వెళ్తున్నాము. నడవండి, పోదాం. చూడండి, గోపురం కనిపిస్తుంది. వచ్చేసాము రంగనాథ స్వామి వారి ఆలయానికి. నడవండి, దర్శనం చేసుకున్నాం. జబల గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము నెల్లూరులో కల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయానికి వచ్చాం అనమాట.
చాలా పురాతనమైన ఆలయం, చాలా మంచి ఆలయము. ఇది మనకు సిటీ నెల్లూరులోనే ఉంటుంది, నెల్లూరులో ఉంటుంది ఇది. అయితే ఇది హైదరాబాద్ నుంచి 460 కిలోమీటర్ దాకా వస్తుంది అన్నమాట ఇది. అయితే ఇది కాళహస్తి నుంచి 101 కిలోమీటర్ ఉందన్నమాట. నడవండి, దర్శనం చేసుకున్నాం, నడవండి. చూడండి, ఇదే గుడి. లోపల ఏం ఇస్తారో తెలియదు, కానీ నేను అయినంత మటుకు బయట పరిసరాలు చూపిస్తాను. చూడండి, ఇక్కడ రంగనాథ పరబ్రహ్మణే నమః అని రాశారండి. ఈ ఆలయము పెన్నా నది ఒడ్డుకే ఉన్నదండి. ఇది పెన్నా నది చూడండి ఎంత మంచిగా ప్రవహిస్తుందో. ఇది వర్షాకాలం కాబట్టి ఎంతో మంచి ప్రవహిస్తుంది. हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण. స్వాములు బ్రహ్మాండమైన దర్శనమైంది. స్వామిది కల్పగిరి రంగనాథ స్వామి. అయితే మీకు తెలిసి నెల్లూరు నడిబొడ్డులో ఉంది ఇది. కాబట్టి చాలా బాగుంది. స్వామి మంచిగా పడుకొని ఉంటాడు, చాలా మంచిగా ఉంది స్వామి. ఇక్కడ అయిపోయింది కదా, తర్వాత నెక్స్ట్ నడవండి, చూద్దాం ఇక్కడ భగవంతుడు ఎక్కడ ఇస్తాం అక్కడ. స్వాములు, ఇప్పుడు మనం నెల్లూరు రంగనాథ స్వామి ఆలయం నుంచి అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయము, అది కూడా ఒక దివ్య దేశమే, అక్కడికి వెళ్తున్నాం. స్వాములు, మనం అహోబిలంకి వచ్చేసాము. అహోబిలం ఘాట్ రోడ్ ఎక్కుతున్నాము. ప్రకృతిని తిలకించండి. ప్రకృతి అంటే అమ్మవారు పార్వతీమాత, దర్శించుకోండి.
తర్వాత లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుందాం. పైకి పోయిన తర్వాత మనము ఈ క్షేత్రం గురించి మాట్లాడుకుందాం. నడవండి. జబలో గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. స్వాములు, ఇప్పుడు మనము అహోబిలంకి వచ్చేసినాము. అహోబిలం కూడా దివ్య దేశాలు ఒకటి, ఆంధ్రాలో 2 ఉన్నాయి. ఒకటి తిరుపతి, ఒకటి అహోబిలం. అయితే మీకు తిరుపతి చూపించిన, ఇది అహోబిలం. ఈ 2 ఆంధ్ర అయిపోతాయి. అయితే ఈ అహోబిలము ఆలగడ్డ నుంచి 23 కిలోమీటర్లు ఉంది. నెల్లూరు నుంచి 211 కిలోమీటర్లు ఉంది. ఇక హైదరాబాద్ నుంచి 350 కిలోమీటర్లు ఉందన్నమాట. ఇది చాలా పురాతనమైన ఆలయము. ఈడ నవగ్రహాలు 9 నరసింహస్వామిని ప్రతిష్ఠించారు అనమాట. అయితే ఇప్పుడు మనమైతే ఒకటి చూస్తాము, తర్వాత కింద ఒకటి చూస్తాము. తర్వాత మళ్ళీ వచ్చి మీకు 9 అన్ని కానీ ఇంకో వీడియోలో చూపిస్తాను. నడవండి, చూద్దాం. నడవండి, చూడండి, ఆస్వాదించండి ప్రకృతిని. అది చూడండి, వాటర్ పడి కొండ ఎలా చీలికపోయిందో. అప్పుడు మహర్షులు వచ్చి ఈ బిలాన్ని చూసి అహోబిలం అన్నారన్నమాట. అహోబిలం అంటే దీని పేరే అహోబిలం అని పేరు పడ్డారు యాక్చువల్లీ. ఎప్పుడు ఈ కొలంలో అక్కడి నుంచి పారే నీరు పడుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఆగిపోయినట్టుంది. ఎందుకు మరి వర్షాకాలం కూడా పడతలేదు, మరి ఏదో సంథింగ్ తెలియదు. చూడండి ప్రకృతి ఎలా ఉందా, భగవంతుని సృష్టి చూడండి. చూడండి, ఇప్పటికీ నీళ్లు ఇలా పడుతూనే ఉంటాయి. ఇక్కడ ఎన్నో రకరకాల జాగాల నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి అన్నమాట. చూడండి. జయ గురు లక్ష్మీనరసింహ స్వామికి జై. స్వామి, ఇది మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ గోపురం. ఇందులో నుంచి మనం పోవాలి స్వామిని చూడడానికి. చూడండి, అహోబిల లక్ష్మీనరసింహస్వామి ఆలయము. 9 ఆలయాల్లో ఇదొకటి. కింద ఒకటి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. అందులో ఇప్పుడు ఇది అహోబిల లక్ష్మీనరసింహస్వామి. బ్రహ్మాండమైన దర్శనమైంది. అయితే ఇది అహోబిల లక్ష్మీనరసింహస్వామి. అయితే యాక్చువల్లీ ఏంటంటే అప్పుడు ప్రహ్లాదుడికి ప్రత్యక్షమైనప్పుడు స్తంభం చీల్చుకొని పుడతాం కదా, అట్లా ఈ గుట్టలు చీల్చుకొని పుట్టి, ఇదే స్తంభం అనమాట, పుట్టిండ స్వామి. చాలా బాగుంటుంది. దర్శనం చేసుకోండి, రండి, దర్శనం చేసుకోండి. చలో నడవండి ఇక.